హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి ప్రభు అనుగ్రహించినటువంటి ఆరాధన బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభిస్తున్నాం. మమ్మల్ని అద్భుతులుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, దయగలిగిన ప్రభువా, కృపాసత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. మహాదేవుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, ఎంతైనా కీర్తనీయుడు నాయన, మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. మిమ్మల్ని స్తుతించుటకు మీరే కారణభూతులు తండ్రి. ఇదిగో నాయన, మీ ప్రేమతో, మీ కృపతో మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన ఆరాధన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గత కాలం అంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున, మీ సురక్షితమైన రెక్కల చాటున, మీ ఆనందకరమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యం, సంతోషము, నెమ్మదిని మాకు అనుగ్రహించి మరలా దయతో అనుగ్రహించిన ఈ ఆరాధన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నాము అది కేవలం మీ కృపణాయిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సంఘ బిడ్డలందరూ త్వరపడి వచ్చే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి స్వామి. కీర్తన గ్రంథం ద్వారా మీరు మహిమ పొందండి. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. మీరు మాకు అనుగ్రహించబోయే వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. మీటికి నా ప్రభువా, ఈ ఆరాధన అంతటినీ నమ్మదగిన మీ పరిశుద్ధ పాదాలకు అర్పిస్తూ ఉన్నాం. ఆది నుంచి అంచె వరకు మీ కృప చేత నడిపించి మీ మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట దేవునికి స్తోత్రముగా చేయటం మంచిది. మనందరూ స్తుతిగానం చేయటం మంచిది. కీర్తన పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిహారి, యేసయ్య పరిహారి అనే కీర్తన పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. పరిహారి, ప్రియ యేసయ్య పరిహారి, నా జీవిత కాలమిలో ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమిలో ప్రియ ప్రభువైన పరిహారి. యేసయ్య పరిహారి, ప్రియ యేసయ్య పరిహారి, నా జీవిత కాలములో ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలములో ప్రియ ప్రభువైన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలలో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలలో, ఎన్ని కష్టాలు శోధించినా ప్రియ ప్రభువైన పరిహారి, ఎన్ని కష్టాలు శోధించినా ప్రియ ప్రభువైన పరిహారి. యేసయ్య పరిహారి, ప్రియ యేసయ్య పరిహారి, నా జీవిత కాలములో ప్రియ ప్రభువైన పరిహారి.
యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహు వ్యాధులు నన్ను సోకినా బహు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చిన పాట సదాకాలము మీతో నేను జీవించండి యేసయ్య గీతం పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పాపాలలో మీలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాలలో మీలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి ఆశ్చర్య
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని మనం మహిమపరుచున్నాము. ప్రభు అనుగ్రహించినటువంటి మహోన్నతమైన ఆరాధన బట్టి ప్రభు మనం ఎంతగానో ఈ దినం మనం ఆరాధించాలి, స్థుతించాలి. ఈ భయంకర దినాలు దేవుడు మన యొక్క తన కృపను చూపించి తన భక్తులైన వారు తను ఆరాధించాలని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ ఆరాధన బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభు పాటల ద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరిచాము. మనందరము లేచినబడుతుండగా కీర్తన గ్రంథము 119 ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. పర్వాలేదు, 2వ వచనాన్ని మీరు చదవండి. 90వ కీర్తన ఒక ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తెరవండి. 1వ వచనాన్ని రాజ్ కుమార్ చదివిన తర్వాత 2వ వచనాన్ని మీరు అందరూ చదవాలి. 90వ కీర్తన 500 పేజీ. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులరా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచుచున్నాము. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితిమి, నీ తూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగుకు ఇందువు, నీ సేవకులను చూసి సంతాపపడము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినము కొలది, మేము కీడు నడిపించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పైన మాకు స్థిరపరచుము, మా చేతి పైన స్థిరపరచుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే సమయం కూర్చుందాం. మరొకసారి ఉదయకాల సమయంలో విశ్రాంతి దినపు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 2 మాటలు ధ్యానించిన తర్వాత మన స్తుతి ఆరాధనకు వెళ్తాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మోషే అంటున్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింప మునుకు యుగ యుగములు నీవే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఏది లేనప్పుడు ఆయన ఉన్నాడు, అన్ని ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు, ఇక ముందు కూడా ఆయన ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఎలోహిం అని పేరు ఉంది. ఆయన ఉన్నవాడు, అనువాడు. అందుకే మోషే అంటాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, ఏది కలుగక ముందు, ఏది లేనప్పుడు, ఈ ప్రపంచమంతా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు మనకి నివాస స్థలం కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగములు ఆయనే దేవుడు, యుగ యుగములు ఆయనే మనకి దేవుడై ఉన్నాడని మోషే కీర్తనలో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనలో ఒక మాట ఉంది, 14వ మాట, 90వ కీర్తనలో 14వ మాట. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించము. హల్లెలూయా. ఈరోజు మానవుని జీవితంలో తృప్తి లేదు.
ఈరోజు మానవుని జీవితంలో సంతృప్తి కలిగి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎంతున్నా కూడా ఈరోజు చాలా మంది ఇంకా కావాలనుకుంటున్నారు కానీ ఉన్నదాంతో సంతృప్తి పడలేని జీవితాలు ఈరోజు ప్రపంచంలో చూస్తూ ఉంటాం. అందుకే అన్నాడు మోషే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. ఈరోజు మానవుని జీవితంలో సంతోషం లేదు, ఎందుకంటే తృప్తి పొందట్లేదు. ఉన్నదాన్ని బట్టి తన హృదయంలో దేవుడు ఇచ్చాడు కదా, నాకు సరిపోతుంది అన్న తృప్తి లేని జీవితాలు మనం చూస్తున్నాం. ఒకసారి ప్రసంగి గ్రంథం ఓపెన్ చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు ఒకవేళ ద్రవ్యాన్ని అపేక్షిస్తే ద్రవ్యము చేత వాడు తృప్తి. అలాగే అదే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. హల్లెలూయా. చాలండి, ఆయన ఎడతెగక కష్టపడను కానీ ఆయన కన్ను ఐశ్వర్యము చేత తృప్తి నొందదు. హల్లెలూయా. మనకున్న ధనము మనకి సంతృప్తినివ్వదు, మనకున్న బలము మనకి సంతృప్తినివ్వదు, లోకంలో ఏది కూడా మనకి సంతృప్తినివ్వదు. ఒకవేళ అది ఉద్యోగం అవ్వచ్చు, ఒకవేళ అది బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, దాని చేత తృప్తి పొందడు మానవుడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కృప చేత మాత్రమే విశ్వాసి తృప్తి పొందుతాడు. హల్లెలూయా. అందుకని ఉదయమున నీ కృప చేత మమ్మలను. ఈరోజు వేకువజామున లేవగానే అనేకమైన వార్తలు వింటాం. వేకువజామున లేవగానే ఒక ఏవో మరణకరమైన వార్తలు, టీవీ ఆన్ చేసిన, పేపర్ చదివిన భయంకరమైన సంగతులు. ఎందుకంటే ఉదయం ఏ వ్యక్తి జీవితంలో దేవుని కృప మీద ఆధారపడడో ఆ వ్యక్తి తన దేవుని కృప మీద ఆధారపడకపోతే తన ఆయుష్ ఏమవుతుంది? దేవుని కృపే మనకి ఆయుష్. అందుకంటాడు, ఏమన్నాడు? మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్నాడు కదా 80 సంవత్సరములను, అయినను వాటి వైభవమును ఆయాసము దుఃఖమే. హల్లెలూయా. దేవుని కృప లేకపోతే మనం బ్రతికడం కూడా అసాధ్యము. దేవుని కృప. అందుకే ఉదయమున ఏ వ్యక్తి అయితే దేవుని కృప మీద ఆధారపడతాడో ఉదయమున ఆయన కృప చేత తృప్తి పొందుతాడు. హల్లెలూయా. వేకువన లేవగానే మోషే అన్నాడు, ఉదయమున నీ కృప చేత మమ్మను తృప్తిపరచుము. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని కృప చేత మనం తృప్తి పొందుతామో మన జీవితంలో సంతోషం, మన జీవితంలో ఆనందం. వెండి బంగారమును ధనం బట్టి మనకు సంతోషం కలగదు. చాలా సార్లు ఎక్కువ ధనం ఉన్నా కూడా మనకి నిద్ర సరిగ్గా రాదు. అది ఉందో లేదో, ఎవరైనా తీసేయడమే, లేకపోతే ఎవరైనా దొంగలు పడ్డారేమో అని చాలా సార్లు భయపడుతూ ఉంటాం. కానీ దేవుని కృప మీద ఆధారపడి ఉదయమున ఆయన కృప చేత మనం తృప్తిపరచబడితే ఆ దినమంతా కూడా మన జీవితంలో సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. అది అన్నాడు ప్రసంగిలో, ఒకడు రోజంతా కష్టపడినా తన కన్ను చేత వాడు తృప్తి పొందడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఎంతగా నువ్వు నీ కొట్లలో ధాన్యాన్ని నువ్వు సమకూర్చుకున్నా దేవుని కృప నీ జీవితంలో లేకపోతే దాన్ని అనుభవించడానికి నీవు సజీవంగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితిలో, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు ఉదయమునే తన కృప చేత మన కుటుంబాన్ని నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప అంత గొప్పది. అందుకే మోషే అంటాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు నీవే మా దేవుడవు, నీ మీదే ఆధారపడతాం, నీ కృప మీదే ఆధారపడతాం. అందుకే ఉదయమున నీ కృప చేతే మమ్మల్ని తృప్తిపరచు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని కృప మనలను ఆయన కృప చేత మనం నింపుతూ ఉంటాడు, మన జీవితంలో సంతోషము, ఆనందము. ఈరోజు మానవుని జీవితంలో తృప్తి లేదండి, మానవుని జీవితంలో సంతృప్తి లేదు. ఉన్నదాన్ని బట్టి తృప్తి లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా సంపాదించాలి, ఇంకా ఏవేవో చేయాలని సంతృప్తి లేని జీవితాల్లో మానవుడు వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఉదయమున నేను నా కృప చేత నిన్ను తృప్తిపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మానవుడి జీవితానికి ఎంతైనా అవసరం.
ఈరోజు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంతగా మనం కాపాడుకుంటూ ఉన్నా అవన్నీ మనల్ని కాపాడలేదండి. దేవుని కృపే మనల్ని కాపాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. లేరా డాక్టర్స్ లేరా, ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంతో మంది డాక్టర్లకు ఈరోజు ఆ కరోనా వైరస్ అందుకోవట్లేదా? ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎంతో మందిని అది గలిబిలి చేస్తూ ఉంది, ఎంతో మందిని గలిబిలి చేస్తూ భయపెడుతూ ఉంది. కానీ ఈరోజు దేవుని బిడ్డలకు నిరీక్షణ ఏంటంటే వేకుని ఆయన కృప చేత తృప్తి పడతారు. కాబట్టి దేవుని కృప మనల్ని సజీవంగా కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడైన యెహోవా ఆయన ప్రసన్నత మన మీద ఉంటుంది, ఆయన మహిమ మన మీద ఉంటుంది. అందుకంటాడు మన దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు. మన చేతి పనిని స్థిరపరిచే దేవుడు, మన కష్టాన్ని దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు. మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కృప మీద ఆధారపడితే వేకుమున ఉదయమున ఆయన కృప చేత మనం తృప్తిపరిచి మన దినములన్నీ దేవుడు సంతోషాలు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. అలా లేచి నిల్చొని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి ఈ వారం అంతా దేవుడు తన కృప చేత నడిపించాడు. ఈ వారం అంతా దేవుడు తన ప్రసన్నం చేత నడిపించాడు. ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. కాబట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు మహాదేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, స్తుతి పాత్రుడు, స్తోత్రాలు గనుక రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం. నోరా యేసయ్యా నీకు వందనాలు నాయనా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి సింహాసనాసీనుడా నీకు వందనాలు, స్తోత్రాలు కూడా నీకు వందనాలు. యూదా గోత్రపు సింహమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా, రెండు చేతుల పైకి ఒకసారి బిడ్డగా చప్పట్లు దేవుని నామమున మహిమపడతాం. ఇంకా బిడ్డగా చప్పట్లు. ఆకాశంలో దేవుడు మనల్ని చూస్తున్నాడు. యావత్తు ప్రతి వారిపైన ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించబడాలంటే ఈ వాక్యంలో శక్తితో దేవుడు స్తుతించాలి, ఆరాధించాలి కనుక రెండు చేతుల పైకి యేసయ్యా నీకు వందనాలు నాయనా. స్తుతి సింహాసనాసీనుడా, స్తోత్రాలు కూడా యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మరొకసారి బిడ్డగా చప్పట్లు దేవుని నామమున మహిమపడతాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా,
లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నా తోడు నీవై మనపురాణి మనోహర స్థలములను నాకనుగ్రహించి. నా తోడు నీవై మనపురాణి మనోహర స్థలములను నాకనుగ్రహించి. చీకటి కాచిన వేకువగా మార్చి బలమైన జయముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. చీకటి కాచిన వేకువగా మార్చి బలమైన జయముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. గుణశీలుడా నీవే పూజ్యుడవు. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియ స్వాస్థ్యము నాకిచ్చితివి. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియ స్వాస్థ్యము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. అవును తండ్రి, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యం. అందరూ రెండు చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిస్తూ స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే Holy Spirit. ఇది నాపై నీకున్న అనురాగమే.
క్షణం విడిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం వేసారిన మనసే ఊగెనే చేజారిన స్థితికి చేరేనే అలా రెండు చేతులు పైకెత్తి ఏ గాయమైనా మాయదే మాకున్న బలము చాలేసి నాకున్న బలము చాలదే ఏ గాయమైనా మారదే నాకున్న బలము చాలదే అవును తండ్రి, మా బలం సరిపోయేసి మేమేమై ఉన్నామో అది కేవలం నీ దయేసి. కొందరు రథములు బట్టి కొందరు గురుములు బట్టి అచ్చేపడితే కానీ నేనైతే యెహోవా నామమును బట్టి వచ్చి గట్టిగా చెప్పకూడదు. దేవుడు నామాన్ని కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీ బలముతో మమ్మల్ని నింపండి, నీ కృప చేత మమ్మల్ని నింపండి యేసయ్యా. శ్రీమంతుడా నా శాలేము రాజా, బ్రతికేదు నీ కోసమే యేసయ్యా. శ్రీమంతుడా నా శాలేము రాజా, బ్రతికేదు నీ కోసమే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మడ ఉదయమున నీ కృప చేత మమ్మల్ని నింపే దేవుడు అవుతాడు. ఈ కృపలేని క్షణాలు ఊహించినంత ప్రార్థన చేసుకుంటాం. అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సజీవులే కదా యేసయ్య నీ నామాన్ని స్తుతించాను. ఈ రోజు మేము సజీవం ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృప. ఒక్కసారి తండ్రి, ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమన్న తండ్రి ఈ వాక్యాన్ని వినబోతుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం. నీ సేవకుని మీరు అభిషేకించడం నింపండి. ప్రతి మాట మా కుటుంబాన్ని, మా వ్యక్తిగత జీవితాన్ని దేవా మార్చే మాటగా మీరు మరొకసారి మీరే మాటలు విడుదల చేయమని ప్రార్థిస్తాను. మరొకసారి తండ్రి, ఎంతవరకు మీరు నడిపించారు. ఇక ముందు కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి మనం కూర్చోండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది
చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆరాధన బట్టి ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ భయంకర దినాల్లో, కడవరి దినాలు, ప్రభు రాక సమీపంగా ఉన్న దినాలు కనుక ఎక్కడ చూసినా భయాందోళనలు, ప్రజలందరూ కూడా భయంతో నిండిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ మాటలు పదే పదే చెప్పవలసి వస్తుందంటే ఇవి ప్రభు అతి సమీపంగా ఉన్న దినాలు. ఎక్కడ మానవునికి శాంతి అనేది లేదు, సమాధానం అనేది లేదు, నెమ్మది అనేది లేదు. ఎక్కడ చూసినా ఏ దినమున, ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందో, ఎటువంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని మానవ జాతంతా భయంతో బ్రతుకుతున్న దినాలు. ప్రపంచమంతా కూడా భయకంపితులై జీవిస్తున్న దినాలలో మన ప్రభు మనలను ప్రేమించి, తన బిడ్డలను ప్రేమించి, తన భక్తులు తను ఆరాధించాలని ప్రభు మనకు అందించినటువంటి ఆరాధన బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. త్వరగా సమయం ఎక్కువ లేదు కనుక కొద్ది నిమిషంలో దైవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తన. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 12వ వచనం దయచేసి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడుగా గల జనులు, ప్రపంచంలో ఉన్నటువంటి వారిలో యెహోవా దేవుడుగా గల జనులు ఎవరంటే ఇశ్రాయేలీయులు. దేవుని బిడ్డలారా, వారెంతో ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యెహోవా దేవుడుగా గల జనులను దేవుడు క్షణక్షణము కాపాడుతూ ఉంటాడు కనుక వారెంతో ధన్యులు. ఈ దినాన్న ఇశ్రాయేలీయులను గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్యాన్ని చూద్దాం. 146వ కీర్తన 146వ కీర్తన 5వ వచనం. 146వ కీర్తన 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు సేవిస్తున్న దేవుడు ధన్యకరమైన దేవుడు గనుక, అయితే ఇశ్రాయేలీయులకే దేవుడు కాదు కానీ ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు. ఇది వాక్యము మనకు సంబంధించినది. ఎవరికి యాకోబు దేవుడు అనగా ఇశ్రాయేలీయుల దేవుడు. యాకోబు అనగా ఇశ్రాయేలీయుడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు వారైతే నూతన నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు మనమే. కనుక మనము ఈ దినాన్న మనకు యెహోవా దేవుడుగా ఉండటం మనం ఎంతో ధన్యకరమైన జీవితాలు కలిగిన వారు. నిజమే, ఇశ్రాయేలీయులకు దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయనను దేవుడుగా కలిగి ఉంటారో వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం దయచేసి చదవండి. 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు వారికి దేవుడుగా కలిగిన యెహోవాను బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు. నూతన నిబంధన గ్రంథంలో మనము కూడా ఇశ్రాయేలీయులమే. ఎందుకంటే ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలము కనుక మనం కూడా ఇశ్రాయేలీయులమే. మనకు యెహోవా దేవుడుగా ఉండుట ఎంత ధన్యత. మోషే చివరి దినాలలో ఆ మోయాబు శిఖరం మీద, నెబో శిఖరం మీద ఎక్కిన తరువాత దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు గురించి ఆలోచన చేస్తూ చివరి మాటలు పలుకుతూ ఆఖరిగా ఆయన అంటాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఎందుకు ఇశ్రాయేలు యొక్క భాగ్యము గొప్పదంటే అక్కడ ప్రథమంగా ఒక వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యము
ఎంత గొప్పదని చెప్తూ అంటున్నాడు. ఏమని? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా దేవుడుగా ఉంటే ఏమిటి ధన్యత? ఏమిటి ధన్యత అంటే ప్రథమమైన ధన్యత ఇక్కడ మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అనగా దేవుడు కూడా యెహోవా దేవుడుగా గల ధనులు ఎందుకు ధన్యులంటే యెహోవా దేవుడుగా గల ధనులు రక్షింపబడిన వారు. ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా రక్షణ అనేది తెలియదు. వారి మరణ తదనంతరం కూడా ఏమవుతుందో వారికి తెలియదు. కానీ యెహోవా దేవుడుగా కలిగిన ధనులకు ఉన్నటువంటి ధన్యత ఏమిటంటే వారు రక్షింపబడిన వారు పాపము ఊపిలో నుంచి, భయంకరమైన స్థితిలో నుంచి, పాపం అనే అంధకారంలో నుంచి రక్షించబడిన వారు దేవుడు బిడ్డలారా. ఎందుకంటే ప్రథమంగా దేవుడు మనకు ధన్యత కలిగించేది ఏమిటంటే రక్షణ భాగ్యము. మనం ఈ లోకంలో ఒకవేళ నిద్రించినా సరే పరలోక రాజ్యం ఉంటుంది. ఎందుకంటే రక్షించబడిన వారము. ఆయన విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రథమంగా యెహోవా దేవుడుగా ఉంటే మనకు కలిగిన ధన్యత ఏమిటంటే రక్షణ అనేది ఇతర జనాంగానికి లేదు. ఎవరైతే యాకోబు దేవుని సహాయుడుగా ఉంటాడో, ఎవరు ఆయన నమ్ముతారో వారికి రక్షణ ఉంది. ఈ రోజు దేవుడు వెళ్ళారా మనకు యెహోవా దేవుడుగా ఉండట ఎంతటి ధన్యత అంటే ప్రథమంగా మనను రక్షించేవాడు ఆయన. అందుకే లూకాసు సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 21వ వచనం. లూకాసు సువార్త, మత్తయి సువార్తను ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడిన దేవుని బిడ్డలారా, మనము సేవిస్తున్న దేవుడు ప్రథమంగా మనకు రక్షకుడై ఉన్నాడు. మన పాపము నుంచి, మన భయంకర జీవితాల నుంచి విడిపించి రక్షణ భాగ్యాన్ని అనుభవించాడు. అందుకనే యెహోవా దేవుడుగా గల ధన్యులు ఏమిటి ప్రథమమైన ధన్యత అంటే దేవుడు బిడ్డలారా ఆయనను రక్షించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున రక్షణ అనేది మానవ జాతికి తెలియదు. అనేక చోట్ల ప్రభువుని గురించి వినబడుతున్నా సరే రక్షణను తృణీకరిస్తూ ఉన్నారు. నీకు నాకున్న ధన్యత ఏమిటంటే మనం రక్షించబడిన ప్రజలను, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మనకిచ్చిన ప్రథమ ధన్యత ఏమిటంటే మనకు రక్షణ అనుగ్రహించాడు. దేవుడు బిడ్డ రక్షింపబడిన వారు మనము. అందుకే ఆయన జన్మించినప్పుడు, ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక మనకున్న ధన్యత ఏమిటంటే మనకు రక్షణ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? దేవుడు మీద ఎవరికి యాకోబు దేవుడు సహాయుడవును, ఎవరు ఆ దేవుని మీద ఆధారపడతారో నమ్ముకుంటారో వారు ధన్యులు అంటున్నారు. దేవుడు మీద ఎందుకు ఆయన అంత గొప్ప దేవుడు అంటే అదే 146వ కీర్తన, 6వ వచనం దయచేసి చదవండి. 146వ కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును భూమిని, దేవుడు మీద ఎందుకు ఆయనను మనం కలిగి ఉంటే ధన్యులు అంటే ఆయన ఎంతో గొప్పవాడంటే ఆయన ఆకాశము, భూమిని, సముద్రము, దాంట్లో సర్వము సృజించిన వాడు. అనగా సృష్టికర్త మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం దేవుడుగా గల ఆ దేవుడు సృష్టికర్త. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. దేవుని బిడ్డలారా, ఈ ధన్యతలు మీరు గమనించండి. చక్కని ధన్యతలు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆకలి కొంటే ఆహారం ఇచ్చే దేవుడు, బాధపరిచే వారికి న్యాయం తీర్చే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, నీతిమంతులను ప్రేమించే దేవుడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించేవాడు. ఇట్టి దేవుడు మనకు దేవుడుగా ఉండుట మనకు ధన్యత. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? దేవుడు మనకు ఆ దేవుడుగా, యెహోవా దేవుడుగా ఉంటే మనకు కలిగిన ప్రథమ ధన్యత
మీకు జ్ఞాపకం చేస్తాను నేను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రథమమైనటువంటి ఆశీర్వాదము లేక ధన్యత ఏమిటి? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఏమిటి ధన్యత అంటే? ప్రథమ ధన్యత రక్షణ మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. పాప ఊపులో నుంచి, భయంకర పాప స్థితిలో నుంచి, ఈ భయంకర లోకం నుంచి విడిపించి పరలోక రాజ్యం అనే రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. రెండవదిగా మనం ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. 20వ వచనం. అదే 3:20 చదివింది కరెక్టే జాగ్రత్తగా. మనము అడుగువాటన్నిటిని అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా దేవుడు బిడ్డలారా, రెండవ ధన్యత ఏమిటంటే అడుగు వాటికన్నిటికి ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. ఈ రోజున నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఎందుకు ఆయనను ఆరాధిస్తున్న మనము ధన్యులమంటే ప్రథమంగా రక్షింపబడ్డాము, రక్షణ మనకు అనుగ్రహించాడు. రెండవది అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. దేవుడు బిడ్డలారా, మన దేవుడు సజీవుడు. ఆయన కదలని వాడు కాదు, మెదలని వాడు కాదు. కనుక రెండవ ధన్యత ఏమిటంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా మనకు దయచేసే దేవుడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఏమనంటే 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు సమస్తాన్ని నాకు అనుగ్రహించావు, అన్ని అనుగ్రహించావు, సమస్త భోగభాగ్యాలు ఇచ్చావు. అయితే వీటన్నిటికీ కూడా నా ఇంటి పెద్ద దాసుడైన ఎలీయెజరే వారసుడు అవుతాడు కదా, నాకు ఒక వారసుడు లేడు కదా. దయచేసి నీ కృప చొప్పున నాకు ఒక బిడ్డను దయచేయి, వారసును దయచేయి అని అంటాడైనా. ఒకవేళ అలాగూ కాకపోతే నా ఇంటి పెద్ద దాసుడే అతనికి వారసుడు అవుతాడు కదా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు ఆయనతోని, లేదు లేదు సుమా, ఎలియాజరు నీ ఇంటికి వారసుడు కాదు, నీ ఆస్తికి వారసుడు కాదు. నీ గర్భాన్ని నేను ఒక బిడ్డను అనుగ్రహించిపోతున్నాను, వాడే వాటన్నిటికీ కూడా వారసుడు అవుతాడు. అడిగినది ఏమిటి? అబ్రహాము దేవుణ్ణి ఒక కుమారుణ్ణి అనుగ్రహించమన్నాడు. మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. దేవుడు బిడ్డలారా, ఎలియాజరు ఇంటి దాసుడే ఈ ఆస్తికి కర్త అవుతాడేమో అని అడిగినప్పుడు, లేదు, నీ గర్భాన్ని ఒక వారసుడు పుడతాడు, అతడు సమస్తానికి కూడా వారసుడు అవుతాడని చెప్పిన తర్వాత మరొక ప్రత్యేకమైన ఆశీర్వాదం చూడండి. 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి ఆయన తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగోనని చెప్పారు. దేవుడు బిడ్డ అబ్రహాము అడిగింది ఏమడిగాడండి? ఒక బిడ్డను దయచేయమన్నాడు. అడిగింది ఇచ్చాడు. అయితే మన దేవుడు ఎవరంటే? ఎందుకు మనం ధన్యులము? యెహోవా దేవుడుగా గల జనులు ఎందుకు ధన్యులంటే ప్రథమంగా రక్షించబడిన వారు. అది గొప్ప ధన్యత, అది గొప్ప ధన్యత. వేరెవరికి లేని గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ భాగ్యము. రెండవది ఏంటంటే మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. అబ్రహాము నాకు ఒక బిడ్డనేమని అడిగాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహామును వెలుపలకు తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడు అబ్రహామా, నీ చేతనైతే ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టగలవా అని అడిగినప్పుడు, లెక్క పెట్టలేని ప్రభు అన్నప్పుడు, ఈ ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తాను. అడిగిందేమో ఒకరిని, ఇచ్చిందేమో ఆకాశ నక్షత్రంలోకి మించినటువంటి సంతానాన్ని ఇస్తానంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఎందుకు మనము ధన్యులమంటే మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. ఏదో మనం అడుగుతాం, ప్రభువా మేము ఉండడానికి కాస్త కొద్దిగా స్థలం ఏదో తలదాచుకోవడానికి ఒక ఇల్లు కట్టుకుంటాం ప్రభు అని మనం అడుగుతాం. దేవుడు బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏంటి దేవుడు అనుగ్రహిస్తారంటే నువ్వు అడిగింది మాత్రమే ఇవ్వడా ఆయన. నీవు అడిగింది కాస్త ఏదో ఉండడానికి కాస్త గూడు దయచే ప్రభు అని అడిగితే అంతటితో ఆపే దేవుడు కాదు ఆయన. నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా అన్య జనాంగం ఆశ్చర్యపోయే రీతిలో నిన్ను ఆశ్రయించిన దేవుడు కనుక అటువంటి దేవుడుగా గల జనులు మనము ధన్యులము. దేవుడు బిడ్డలారా, మనము దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసేవాడు. అబ్రహాము ఒక బిడ్డనమని అడిగితే, అంతేకాదు అబ్రహామా, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీ సంతానం ద్వారా ఈ లోక సంతానాన్ని కూడా దీవిస్తానని
సమస్తాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుకనే భక్తులు అంటాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు కూడా ఒక దినాన సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలి సొలొమోను అడుగు, నేను చాలా సంతోషపడుతున్నాను నీవు చేసిన పనిని బట్టి, నీకేమి కావాలని అడిగితే దేవుడు బిడ్డలారా సొలొమోను ఏమడిగాడంటే, విస్తారమైనటువంటి ఈ మహాప్రజలను ఏమిటి లెక్కకు మించినటువంటి ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు తెలివిని జ్ఞానమును దయచేయమని అడిగాడు. దేవుడు బిడ్డలారా వెంటనే ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయుమైనను ఘనతమైనను సొమ్మునైనను నీవు అడగలేదు, కాబట్టి నేనిచ్చే ఆశీర్వాదం చూడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము. అడిగినదేమో జ్ఞానమును తెలివిని ఇమ్మని అడిగాడు. దేవుని బిడ్డలారా ప్రభు ఆయనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని చూడండి. 1వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి మా జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీవు అడిగావు, జ్ఞానాన్ని అడిగావు, తెలివి అడిగావు, నీకు ఇస్తాను. అంతటితో ఆగిపోను నేను. నీకన్నా ముందుగానున్నా రాజులకైనను నీ తర్వాత వచ్చే రాజులకైనను అమ్మా కలుగని ఐశ్వర్యమును అమ్మా సొమ్మును అమ్మా ఘనతను నీకు ఇచ్చేదనని దేవుడు బిడ్డ అడిగినదేమో జ్ఞానము తెలివి, అందరితో దేవుడు ఆపేలేదు. కానీ నీ ముందున్న రాజులు కానీ నీ తరువాత రాజులు కానీ ఎవరికి లేనంత ఆశీర్వాదం ఐశ్వర్యము ఘనతను సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానన్నాడు. ఎందుకంటే మన దేవుడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేసే దేవుడు. అందుకే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకంటే మన దేవుడు కృప కలిగిన దేవుడు, మన దేవుడు రక్షించే దేవుడు, మన దేవుడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడు. దేవుడు బిడ్డలారా హన్నా ఏడ్చుకుంటూ వచ్చి దేవుడు షిలోహులో ఉన్న దైవ మందిరానికి వచ్చి ఒక కోరిక కోరింది ఏమనంటే, నాకు లోకనిందను తీసివేయి ప్రభువా, ఈ లోకనింద పోవడానికి నాకు ఒక మగబిడ్డను దయచేయు, ఇచ్చిన బిడ్డను నీకే తిరిగి ఇచ్చేస్తాను, కానీ లోకనింద మాత్రం నాకు తీసివేయమని ఆ గుడ్రాలైన హన్నా ప్రార్థన చేసింది. దేవుడు బిడ్డలారా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు బిడ్డలారా ఒక చక్కని బిడ్డను అనుగ్రహించాడు. సమూయేలును అనుగ్రహించాడు. సమూయేలును అనుగ్రహించడే కాదు కానీ సమూయేలు మహాప్రవక్తగా, దేవుడు బిడ్డల న్యాయాధిపతిగా, ఈ యొక్క దైవ గ్రంథంలోనే మహోన్నతమైన వ్యక్తిగా చేయుటనే ఆపిలేదు. కానీ సమూయేలు మొదటి గ్రంథము అంతటితో ఆశీర్వాదం ఆగిపోలేదు. ఆమె అడిగింది కేవలము ఒక బిడ్డని ప్రభువా, అదే బిడ్డను నీకు ఇస్తానన్నది. ఆ బిడ్డను ఇచ్చిన దేవుడు ఘనతను ఇచ్చాడు, చాలా ఉన్నతమైన స్థితిని సమూయేలుకు అనుగ్రహించాడు. అంతటితో ఆశీర్వాదం ఆగిపోలేదు. కానీ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. చాలు దేవుని బిడ్డలారా, ఆమె అడిగింది మాత్రం ఒక బిడ్డని లోకలను తీసేయమని అడిగింది. ఇచ్చాడు దేవుడు, ఘనతనిచ్చాడు. సమూయేలు గొప్పవాణి చేసి పరిశుద్ధ గ్రంథంలోనే మహా వ్యక్తిగా ఉంచి అంతటితో ఆపేలేదు ఆశీర్వాదాన్ని. మరలా హన్నాను దర్శించి ఆమె యొక్క గర్భాన్ని తెచ్చి ఆమెకి ఏం చేశాడు ఆయన? ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు, నీవు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడు కనుక యెహోవా దేవుడుగా కాగల ధన్యులు. ఈ లోకంలో ఎవరికి లేదు ఆ ధన్యత. ఎందుకంటే దేవుడు బిడ్డలారా అడిగితే ఇస్తానని పలికిన దేవుడు కూడా లేడు, మాట్లాడే దేవుడు లేడు, వాగ్దానం ఇచ్చే దేవుడు లేడు. ఎందుకు మన దేవుడు గొప్ప దేవుడు అంటే ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు. అదే 146వ కీర్తన చదవండి ఒకసారి. 146వ కీర్తన 146వ కీర్తనలో 6వ వచనం చదవండి. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ముఖ్యంగా ఆయనకున్న మహాలక్షణం ఏంటంటే ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. ఆశీర్వాదం ఇస్తానన్న దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు బిడ్డలారా అందుకనే హన్నా ఒకటి అడిగింది, ఒక బిడ్డను అడిగింది. కానీ దేవుడు అత్యధికమైన కృప అనుగ్రహించి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను అనుగ్రహించాడు. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా దేవుడు దయచేసే దేవుడు. ఎందుకంటే మనము ఆ దేవునికి జనులుగా ఉన్నాం కనుక, మనము ఆ దేవుని కలిగి ఉన్నాం కనుక
మనం చాలా ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ ధన్యత త్వరగా చాలా అద్భుతమైన విషయాలు వేల కొలది ధన్యతలు ఉన్నాయి, కానీ 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను నేను. రెండవ ధన్యత 33వ కీర్తన 18వ వచనం. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. దేవుని మీద మరొక మంచి వాగ్దానం. ఎందుకు మన దేవుడు ఆయన దేవుడుగా ఉన్న మనం ఎందుకు ధన్యులం అంటే, మళ్ళీ చదువురాయన 18వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా. చాలు, 2 విషయాలు దేవుని బిడ్డ. యెహోవా దేవుడుగా గల ధనులు ఉన్నట్టు వారికి ఉన్నటువంటి మరొక ధన్యత ఏంటంటే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు సమర్థుడైన. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు యెహోవా దేవుడుగా గల ధనం. మనం ఎందుకు ధన్యులం అంటే, మన ప్రాణమును మరణం నుంచి ఆయన రక్షిస్తాడు. ఈ రోజున 2 విషయాలు ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నాయి. మొదటిగా మరణము, రెండవది ఏమండి కరువు కూడా చాలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయాయి. ప్రతి కుటుంబము, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము కూడా, ప్రతి వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా ఎంతో దెబ్బతిని ఉన్నాడు. ఎందుకంటే కరువు తాండవిస్తూ ఉంది. 2 విషయాలు ఈ రోజు మనకు జరుగుతూ ఉన్నాయి. మొదటిగా మరణ భయము ఈ లోకంలో సంచరిస్తూ ఉంది. దేవుని మీద యెహోవా మన మరణమును ఉందని 18వ వచనము. మరణము నుండి తప్పించి వారి ప్రాణమును తప్పించుటకు. దేవుని బిడ్డలారా, నిజమే, ఈ రోజు మరణము ఎవరికైనా భయపడవచ్చు కాక. మరణమంతా భయంతో ఉన్నారు ఈ లోకమంతా కూడా. ఒక్కసారి ఎంతటి భయంతో ఉన్నారంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించు. దేవుని బిడ్డలారా, మరణము ఈ దినాన వీధుల్లోను మూలలోను ప్రతి ఇంటిలోనూ మరణము ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా మరణ భయంతో ఉన్నారు. అయితే మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మాట తప్పని దేవుడు పలికిన మాట ఏంటంటే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. యెహోవా దేవుడుగా గల జనులు ఎందుకు ధన్యులంటే, వారి ప్రాణమును మరణం నుంచి ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రపంచం అంతా భయపడవచ్చు కాక. భయంకరమైన వైరస్, కరోనా వైరస్ తో ఈరోజు ప్రపంచం అంతా భయపడుతూ ఉంది. అయితే ఈరోజు నీకు నాకు దేవుడు చూడండి వాగ్దానం ఏంటంటే, నీవు ధన్యుడవు. ఎందుకంటే నీ ప్రాణమును మరణం నుంచి అయినా తప్పించే దేవుడు ఉన్నాడు. కనుకనే మనం ఎంతో ధన్యులము. ఈరోజు ఎవరికైనా వ్యాధి సోకొచ్చు కాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఎవరికి కూడా ఏ హాని జరగదు. ఎందుకంటే వారి ప్రాణాన్ని మరణం నుంచి తప్పించే దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డ 91వ కీర్తన మనకు తెలిసిన వచనమే. 91వ కీర్తన 10వ వచనము. 91వ కీర్తన 10వ వచనం. అయినా నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి? ఎవరికి వాగ్దానము? ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరికి యెహోవా దేవుడుగా ఉంటారో వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, చదువురాయన, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మరణంలో నుంచి వారి ప్రాణాన్ని తప్పించే దేవుడు. దేవుడు బిడ్డలారా, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు, భయంకరమైన తెగులు వ్యాపిస్తుంది. భయంకరమైన తెగులు ప్రతి వారిని భయపెడుతుంది. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. అదే అధ్యాయంలో 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. అది చాలు దేవుని మీద. ఈ వాగ్దానం
రాదు. ఎందుకంటే దేవుడు కదా యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశం అంతా కూడా మహోన్నత చాలా దేవుళ్ళను కలిగి ఉన్నారు. ఐగుప్తు దేశం అంతా విగ్రహారాధనే. ఐగుప్తు దేశం అంతా దేవుళ్ళే. నైలు నది దేవుడే, సర్పము వారికి దేవుడే, చిన్న చిన్న జంతువులు వారికి దేవుళ్ళే, సూర్యుడు దేవుడే, సమస్తమైన దేవుళ్ళు దేవతలు కలిగి ఉన్నారు ఐగుప్తు దేశం అంతా కూడా. అయితే దేవుడు వినరా, అదే ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు. యెహోవా దేవుడుగా గల జనులు ఉన్నారు. వారు ఏ ప్రాంతంలో ఉన్నారంటే గోషేను ప్రాంతంలో ఉన్నారు. అందుకంటున్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ అపాయం నీకు సంభవించదు. దేవుడు కూడా ఐగుప్తు దేశం అంతా కూడా భయంకరమైన తెగులుతో నిండిపోయింది. ఒక్కసారి చిన్న చిన్న మాటలు జ్ఞాపకం చేస్తాను నేను. నిర్గమకాండము 9వ అధ్యాయం 26వ వచనం చదవండి. అయితే నిర్గమకాండము 9వ అధ్యాయం 26వ వచనం. అయితే అనగా అర్థం ఏంటంటే అప్పటికి ఆ దేశం మీద వడగండ్లు, పిడుగులు, ఉరుములు బ్రహ్మాండంగా పడుతూ ఉన్నాయి. జంతువులేమి మనుషులేమి చాలా భయాందోళనలో ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఆ దేశం అంతా కూడా పిడుగులతోను, వడగండ్లతోను, మెరుపులతోను నిండిపోయి ఉంది. అయితే అదే సమయంలో ఐగుప్తు దేశం అంతా కూడా అనేక దేవుళ్ళు కలిగిన వారు భయకంపితులైపోయి వడగండ్లతోను, పిడుగులతోను, ఉరుములతోను భయపడుతూ ఉన్నప్పుడు ఒక చక్కని మాట రాయబడింది. ఏమనండి? అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను ప్రాంతం అనగా అర్థమేనండి, యెహోవా దేవుడుగా కలిగిన జనులున్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఏం లేదండి, వడగండ్లు పడలేదు, ఉరుములు లేవు, మెరుపులు లేవు. ఐగుప్తు దేశం అంతా కూడా మీరు గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. ఐగుప్తు దేశం మహాదేశం అది. ఆ ఐగుప్తు దేశం అంతా కూడా వడగండ్లు పడుతున్నాయి, పిడుగులు పడుతూ ఉన్నాయి, ఉరుములు పడుతూ ఉన్నాయి, మనుషులు చనిపోతున్నారు, జంతువులు చచ్చిపోతున్నాయి. అదే సమయంలో దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎందుకు యెహోవా దేవుడుగా కలిగిన ధన్యులంటే గమనించండి. అయితే గోషేను ప్రాంతంలో ఉన్న వారికి ఆ ప్రాంతంలో ఏం లేవండి, వడగండ్లు పడలేదు. కారణం ఏంటంటే యెహోవా దేవుడుగా కలిగిన ధన్యులకు ఉన్నారు. వారికి ఏ తెగులు సమీపించని దేవుని వాగ్దానం ఉంది కనుక వారు ధన్యులైన వారు అక్కడ ఉన్నారు. అదే నిర్గమకాండము తొందరగా 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయము 22-23 వచనాలు. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు దేశం అంతా కూడా 3 దినాలు గాఢాంధకారమైన చిమ్మ చీకటి ఒకరినొకరు తడుగులాడుకుంటూ ఉన్నారు. భయంకరమైన చీకటి. మీరు గమనించండి, ఐగుప్తు దేశం అంతా చిట్ట చీకటి అయిపోతే అయినను అందగల ఏముందగల అయినను అయితే అని అన్నాడు. అక్కడ ఏమని? అయితే అనగా దేవుని ప్రజలున్న గోషేను ప్రాంతము. ఇక్కడ అంటున్నాడు అయినను ఇశ్రాయేలుకు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడుగా కలిగిన ధన్యులు. గోషేను ప్రాంతంలో ఉన్నవారు యెహోవా దేవుడుగా కలిగిన ధన్యులు కనుక ఆ ఐగుప్తు దేశం అంతా చిట్ట చీకటి, భయంకరమైన చీకటితో వారు పగలే తడుకుంటూ ఉన్నారు. కానీ ఐగుప్తు గోషేను ప్రాంతంలో మాత్రం ఏముందండి, వారి నివాసములలో వెలుగుండెను. కారణం ఏంటంటే అదే ప్రాంతంలో కేవలము యెహోవా దేవుడుగా కలిగిన జనులు ఉన్నారు అక్కడ. అదే 8వ అధ్యాయము 22వ వచనం. మరియు భూలోకములో నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అంతా ఈగలతో నిండిపోయింది. చాలా భయంకరంగా ఇల్లంతా ఈగలే, ఎక్కడికి వెళ్ళినా ఈగలే, భయకంపితులు అయిపోతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, నేనే యెహోవానని, నా ప్రజలు యెహోవా దేవుడు కలిగిన ధన్యులని ప్రజలందరూ తెలుసుకున్నట్లు ఆ గోషేను ప్రాంతంలో మాత్రం ఏదేవండి, ఈగలే లేవు, పొరపాటు లేవు. ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి వీరుకున్న ప్రత్యేకత, ఏమిటి వీరుకున్న గొప్పతనం అంటే నిజమే వారు గొప్పవారే, వారు ధన్యులే.
ఒక్కరికి కూడా ఎటువంటి అపాయం కూడా జరగలేదు. ఇంకొక విషయాలు కూడా జ్ఞాపకం చేస్తాం. 9వ అధ్యాయం నిర్గమకాండం 9వ అధ్యాయం 34వ వచనం. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవడం చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయొచ్చు తమ హృదయములో కఠినపరచుకున్నది. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలును పోనీయకపోయెను. చాలు దేవుని బిడ్డలారా, మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయాను. చాలు దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అంతా కూడా భయంకరమైనటువంటి తెగులుతో నిండిపోయింది. కానీ దేవుని బిడ్డలారా, ఆ ప్రభు ఉన్నటువంటి ఇశ్రాయేలు నివసిస్తున్నటువంటి గోషేను ప్రాంతంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అపాయం రాలేదు, ఎటువంటి భయము లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇశ్రాయేలులను ఆయన ప్రజలను కాపాడే దేవుడు కనుక వారు అంటూ ఉన్నారు, యెహోవా దేవుడు కాగలిగిన ధన్యులు అనగా మరణంలోంచి వారి ప్రాణాన్ని తప్పించే దేవుడు ఉన్నాడు. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. దేవుని బిడ్డలారా, ఎవరు ఆయనను భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు ఆయన నమ్ముకుంటారో, ఎవరు ఆయన మీద ఆనుకొని ఉంటారో వారి ప్రాణమును ఎటువంటి పరిస్థితులైనా సరే కాపాడే దేవుడే ఉన్నాడు. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు. మరణంలో నుంచి వారి ప్రాణమును కాపాడే దేవుడు. దేవుడు బిడ్డలారా, అందుకని మన దేవుడు ఆయన గొప్ప దేవుడు ఉన్నాడు కనుక ఆయనను సేవిస్తున్న ప్రజలమైన మనము ఎంతో ధన్యులము. ఎందుకంటే మరణములో నుంచి మన ప్రాణమును ఆయన రక్షించగలడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, మరణం మీద అధికారం ఉన్న దేవుడు. 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణము తప్పించుట. దేవుడు కూడా మనకున్న మరొక ఆశీర్వాదం అంటే మరణంలోంచి మన ప్రాణాన్ని తప్పించే దేవుడు, తన భక్తుల ప్రాణాన్ని కాపాడే దేవుడు. ఎందుకంటే మరణము తప్పించుట యెహోవా వశము. ఆయన ఒక్కరే మరణం నుంచి తప్పించగలడు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా, ఎవరు ఉన్నా సరే, ఎంత మొరపెట్టుకున్నా సరే వారిని ప్రాణము మరణం నుంచి తప్పించలేరు. ఎందుకంటే మరణము తప్పించేటువంటి ఆ వశము ఎవరిలో ఉందంటే దేవుని వశంలో ఉంది. మరణము తప్పించడం ఆయన వశము కనుక దేవుని కూడా ఎవరికైనా ఏ దగ్గరైనా సమీపించవచ్చు, ఎవరికైనా ఏ అపాయమైనా రావచ్చు. కానీ యెహోవా దేవుడుగా కలిగిన జనులకు మాత్రము ఏ భయం లేదు. కారణం ఏంటంటే మరణములో నుంచి ఆయన వారి ప్రాణమును తప్పించే దేవుడు అయినాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులకు చెందిన రోగాల్లో ఏది నీకు రాదు. కారణం ఏంటంటే వారు యెహోవా దేవుడుగా జనులు కాదు. వారు దేవుడుగా కలిగిన జనులైన మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే వారికి వచ్చినటువంటి ఏ తెగులు కానీ ఏ రోగం కానీ నీకు సమీపించదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకని ఎవరైతే యెహోవాను దేవుడుగా కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన సేవిస్తుంటారో, ఎవరైతే ఆయనను భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదము ప్రథమంగా రక్షణ అనుగ్రహిస్తాడు. రెండవది ఆ దేవుని కూడా అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడు. మూడవదిగా దేవుడు తన భక్తుల ప్రాణాన్ని మరణంలోంచి ఆయన కాపాడే దేవుడు ఉన్నాడు. అదే 33వ కీర్తనలో మరొక మాట. 33వ కీర్తన 18వ వచనం.
33వ కీర్తన 18వ వచనం. వారి ప్రాణమును వారి ప్రాణమును మరణం నుంచి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. చాలు దేవుడు బిడ్డలారా, మొదటిగా ఆయన మరణం నుంచి మనం తప్పించడానికి సమర్థులైన దేవుడు. రెండోది అంటున్నాడు కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు. మరణంలోంచి తప్పించే దేవుడు మన దేవుడు. రెండోది కరువులో మనను సజీవులుగా కాపాడే దేవుడు. ప్రపంచమంతా కరువు ఉండొచ్చు కాక, ఈ రోజు నేను అంటూ ఉంటున్నాను, కరువు అనేది ఈ లోకంలో ఉంది, ఈ భారతదేశంలో ఉంది, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా తన బిడ్డను ఏదో రీతిలో దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. కరువు కలిగిన వారు, ఆహారం లేక బాధపడేవారు, యెహోవా భయభక్తులు లేని వారు ఎవరూ లేరు. దేవుడు బిడ్డలారా, నిజమే, మన దేవుడు ఎవరంటే కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు. 37వ కీర్తన 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినంలో వారు కరువు దినంలో పోషింపబడమే కాదు, తృప్తి పొందుదురు. ఎందుకంటే యెహోవా దేవుడుగా కలిగిన ధనులకు కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు. ఆయన మరణం నుంచి తప్పించే దేవుడు. దేవుడు బిడ్డలారా, కరువులో కూడా వారు తృప్తి పొందుతారు. ఈ రోజున ఆయన బిడ్డలైన వారు, ఆయనకు భయభక్తులు కలిగిన వారు, ఆయన నామం పేర ప్రార్థన చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. సమృద్ధిగా ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. సమృద్ధమైనటువంటి ఆ యొక్క పోషణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు కరువులో మనను పోషించే దేవుడై ఉన్నాడు. చక్కని వాక్యం 34వ కీర్తన 9-10 వచనాలు చదవండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. యెహోవా భక్తులారా, ఆయన భయభక్తులు ఉంచువారికి ఏమీయూ కొదువలేదు. కరువు అనేది ఉండదు వారికి, సమృద్ధి ఉంటుంది. తరువాత సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆకలి అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గలవారు మాత్రమే. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి కష్టమైన ఇబ్బంది అయినా ఆయన మీద ఆనుకునే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు ఆయన. సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్మిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజమే, ఆకలి అనేది ఎరగదు. సమృద్ధి, కరువు కాలంలో సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి కరువు కాలంలో సజీవుగా కాపాడే దేవుడు, సమృద్ధి అనుగ్రహించే దేవుడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. దయచేసి ఆది కాండము తీసుకొచ్చాను. మీరు ఆది కాండము 41వ అధ్యాయం తీసుకొచ్చండి. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అంతా కూడా, అంతేకాదు ప్రపంచ దేశాలన్నీ కూడా భయంకరమైన కరువులో ఉన్న దినాలు అవి. భయంకరమైన కరువులో ఉన్న దినాలు. అయితే దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో యెహోవా దేవుడుగా గల ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతా కూడా ఇతర దేవుడు, ఇతర దేవతలు కలిగి ఉన్నారు కానీ ఒకే ఒకడు యెహోవా నామాన్ని ఎరిగినవాడు ఒకే ఒకడు ఉన్నాడు. ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా భయంకరమైన కరువులోకి వెళ్ళిపోయాయి. తిండి గింజలు లేవు, ఆహారం లేక మలమల మాడిపోతున్నారు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ మంచి మాట మీరు చూడండి. 41వ అధ్యాయము 57వ వచనం. కరువులో ఆయన సజీవులుగా కాపాడే దేవుడు కనుక యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఇక్కడ వచనాన్ని గమనించండి. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్ద. ఈ మాట మీరు బాగా గమనించారా? ఎలా ఉంది కరువు అప్పటికి? ప్రతి దేశమందు కూడా కరువు భారంగా ఉంది. కరువు భారంగా ఉంటే దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట మాత్రం ప్రతి దేశంలో భారమైనందున సమస్త దేశస్థులు ఎవరి దగ్గరకు వచ్చారండి? యోసేపు వద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తులకు వచ్చిరి. అంటే ప్రపంచ దేశాలన్నీ కరువుతో ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కరువుని పోషించగలిగిన ఒకే ఒక వ్యక్తి అక్కడ. ఒకే దేశం కాదు. ఇంకా మీరు చూడండి, ఐగుప్తు దేశం కూడా ఎలా ఉంది అక్కడ. 55వ వచనం. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు
ఉన్నది. అప్పుడు ఫరో పలికిన మాట ఏమిటి? మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయి. దేవుని పిల్లలు, ఇది గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఇది ప్రపంచ దేశాలన్నీ చివరికి యోసేపు ఉన్న ఐగుప్తు దేశం కూడా కరువు కారణంతో నిండిపోయినప్పుడు ప్రపంచ దేశాలన్నీ పోషించగలిగిన ఒకే ఒక్క వ్యక్తిని చూపిస్తున్నాడు అక్కడ యోసేపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ఫరో కూడా అంటూ ఉన్నాడు, మీకు ఆకలిగా ఉంటే, కరువుగా ఉంటే నేనేమీ చెయ్యలేను, మీరు యోసేపు దగ్గరకు వెళ్ళండి. అక్కడ వాక్యం చెప్తుంది 57వ వచనంలో, ప్రపంచ దేశాలన్నీ కరువుగా ఉన్నా సరే యోసేపు వద్ద మాత్రము ధాన్యం ఎలా ఉన్నాయండి? సమృద్ధిగా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. కరువులో ఆయన పోషించే దేవుడు. నిన్నే కాదు, నిన్ను బట్టి దేశాన్ని పోషించే దేవుడు, నిన్ను బట్టి ప్రపంచాన్ని దీవించే దేవుడు. ఈ రోజు ఒక్కడే ఉన్నాడు యెహోవా నామం ఎరిగిన వాడు. ఒక్కడే ఉన్నాడు యెహోవా నామాన్ని ఎరిగిన వాడు ఐగుప్తు దేశంలో. ఒక్క యోసేపును బట్టి దేవుని పిల్లల ఎంత అద్భుతమైన మాట అంటే, ప్రపంచ దేశానికి సరిపడిన ధనము, ఆ యొక్క ధాన్యము లేక ఆహారము ఎవరి దగ్గర ఉందంటే పలానా దేశంలో ఉండాలి కానీ పలానా వ్యక్తి దగ్గర ఉంది. ఎవరి దగ్గర? అది యోసేపు దగ్గర మాత్రమే. యోసేపునే ఇప్పుడు ప్రపంచ దేశాలకి కరువు తీర్చేవాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఎందుకు యోసేపు కూడా ఘనత ఏంటంటే యోసేపు యెహోవా దేవుడుగా కలిగి ఉన్నాడు. ధన్యత. అక్కడ ఫరో కూడా తలదించేశాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో కూడా తలదించి, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతను చెప్పినట్లు మీరు చెయ్యండి. ఎందుకంటే యోసేపునంత మాత్రమే దేవుడు ఆ ఆహారాన్ని ఉంచాడు. ప్రపంచ దేశానికి ఈ రోజు ఆహారాన్ని పెట్టగలిగిన వాడు యోసేపు అయ్యాడు. దేవుడు కదా, నిజమే. ఈ కరోనా సమయంలో కూడా మీరు గమనించండి, ఏనాటికైనా సరే ప్రపంచ దేశాలకు విముక్తి కలగడానికి ఒక వ్యాక్సిన్ రావాలంటే తప్పనిసరిగా దైవపెట్టలోంచి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దేవుడుగా కలిగిన ధనులు మాత్రమే ఈ వ్యాక్సిన్ కొనుక్కోగలరని నేను నమ్ముతూ ఉన్నాను దేవుడు. ఎందుకంటే ఆయన గొప్ప శక్తిమంతుడు కనుక, సర్వశక్తిమంతుడు కనుక, కరువులో సజీవులుగా కాపాడే దేవుడు. ఆయన మరణం నుంచి మన ప్రాణాన్ని తప్పించే దేవుడు కనుకనే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ రోజు దేవుని బిడ్డలు, నిజమే, ఎంత గొప్ప ధన్యత అంటే ఆది కాండంలో యోసేపును మనం చూసాము. అలాగే మనందరికీ తెలుసు ఏలియా. దేవుని బిడ్డల, భయంకరమైన కరువు ఇశ్రాయేలు దేశమంతా కూడా కరువు కాటకాలతో నిండిపోయినప్పుడు ఏలియాను దేవుడు అద్భుతంగా పోషించాడు. మనందరం ఎరుగుదము. ఏలియాను పెరుగుతూ ఒకదానికి అన్నాడు దేవుడు, నీకేం పర్వాలేదు ఏలియా, ఎవరికైనా కరువు ఉండొచ్చు కానీ నీవు నన్ను నమ్మావు కనుక, నేను నీ దేవుడుగా ఉన్నాను కనుక కరువులో నిన్ను పోషిస్తాను, నేను కరువులో నిన్ను సజీవులుగా ఉంచుతానని కెరీతు వాగు దగ్గర ఉంచి వాగు నీరు తాగుతూ అక్కడికి కాకోలముల చేత ఆహారాన్ని రప్పించి పోషించాడు. ఆ కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత సారేపతి ద్వారా తన భక్తులని ఏలియాను పోషించాడు. నిజమే దేవుని బిడ్డలారా, నిజమే. ఈ దినాన్ని గమనించాలి. ఎవరికైనా కరువు ఉండొచ్చు కాక, ఎవరైనా ఇబ్బంది పడవచ్చు కాక, కానీ నీకు నాకు కరువు లేదు. కారణం ఏంటంటే నీవు నేను యెహోవాను దేవుడుగా కలిగి ఉన్నాము. ఎవరికైనా మరణ భయం ఉండొచ్చు కాక, ఎవరైనా మరణం చేత సతమతమవుతూ ఉండొచ్చు కాక, ఆ భయాందోళన తొలగించే దేవుడు మన దేవుడు. ఆ దేవుడికి మనం జన్మగా ఉన్నాం కనుక యెహోవా దేవుడుగా గల జనులు ఏమవుతారండి? ధన్యులు వారు. ఎందుకంటే మరణంలో నుంచి వారి ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే కరువులో వారిని సమృద్ధిగా పోషించే దేవుడై ఉన్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, క్షామకాలమున అమ్మా మరణము నుండి ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. దేవుని క్షామకాలం అనగా కరువు కాలమున మరణము నుంచి, ఆకలి నుంచి దేవుడు తప్పించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు మరణంలోంచి మన ప్రాణాన్ని కాపాడే దేవుడు, కరువులో మనలను సజీవులుగా కాపాడే దేవుడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం సెలవుతుంది. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 121వ కీర్తన 8వ వచనం 121వ కీర్తన 8వ వచనం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని నిరంతరము. ఎందుకు యెహోవా దేవుడుగా జనులు ధన్యులంటే నిరంతరము నీ రాకపోకలయందు ఆయన నిన్ను కాపాడే దేవుడు. ప్రపంచంలో అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, కానీ దేవుని బిడ్డ ఎవరికైనా అపాయం సంభవించవచ్చు, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ అపాయము రాదు. కారణం అంటే ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలను కావలించే దేవుడు. ఈ రోజు నీవు పూజిస్తున్న దేవుడు,
మాట్లాడు. 7వ వచనం చదవండి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా. ఎంతో మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే నీవు దేవుని భయభక్తులు కలిగిన వాడు అయితే ప్రతి ప్రయాణంలో నీవు ప్రభుని పూజించి ప్రార్థించి ప్రయాణం చేస్తే నీ ప్రయాణంలో నీకు భయం ఉండదు. నీకు ఎంత సాక్ష్యాలు ఉంటున్నామని. క్షణంలో భయంకర ప్రమాదాలు తప్పిపోయిన వారు ఈరోజు వారే దేవుని జనులైన వారు దేవుని మందిరంలో సాక్షి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, దేవుడు నిరంతరం వాళ్ళని కాపాడే దేవుడు. ఇంకా 4వ వచనం చదవండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. మనల్ని కాపాడడానికి కునుకని నిద్రపోని దేవుడు ఆయన. నిరంతరము నీ రాకపోకలను కాపాడే దేవుడు ఆయన. అంతేకాదు దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ నీ పాదములకు రాయి తగులులేమని చెప్పి తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనం ధన్యులము. ఈరోజు రక్షణ కలిగి ఉన్నాము. అడుగు వాడి కంటే ఊహించు వాడి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరణంలోంచి మన ప్రాణాన్ని తప్పించే దేవుడు, కరువులో నుంచి మనల్ని సజీవులుగా కాపాడే దేవుడు. తర్వాత ఏముందండి, మన రాకపోకలందు మనను కాపాడే దేవుడు. ఇంకా అంటాడైనా, నేను నీతో ప్రయాణం చేస్తూ ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాక నేను వస్తాను, పర్వాలేదు, నీకే భయం రాదు, ఏ అపాయం సంభవించదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎంత గొప్ప దేవుడు! ఇంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం కనుక మనం నిజంగా ధన్యులము. యెహోవా దేవుడుగా కాగల జనులు ధన్యులు. ఇంకొక వచనాన్ని చూసి ముగిస్తాను నేను. 145వ కీర్తన 145వ కీర్తన 18, 19 వచనాలు చదవండి. తనకు మొరపెట్టు వారందరికీ తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. చాలు దేవుని మీద. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్న దేవుడు. దేవుని మీద నువ్వు ప్రార్థిస్తే చాలు, నువ్వు మొరపెడితే చాలు, నీ మొర విని నీకు సహాయం చేయడానికి సమీపంగా ఉన్న దేవుడు ఏ దేవుడు లేడు. ఈరోజు ఉలకని పలకని వాడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, సమాధానం పొందడం లేదు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎందుకు నీవు ధన్యురావు అంటే, నీవు మొర పెడితే నీ మొర వినడానికి ఆయన ఎలా ఉన్నాడండి? ఆయన సమీపముగా ఉండే దేవుడు, సమీపముగా ఉండే దేవుడు. కనుకనే మనం ఎంతో ధన్యులము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం దయచేసి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును మరి ఏ దేవుడును గమనించండి. మనము మొరపెట్టినప్పుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు కూడా సమీపముగా లేడు. కనుకనే మనం ధన్యులము. మనం మొరపెట్టే మొర వినడానికి మనకు సమీపంగా ఉన్న దేవుడు మనకు ఉన్నాడు. ఆ యెహోవాను మనం దేవుడుగా కలిగి ఉన్నాం కనుక మనం ధన్యులము. దేవుని బిడ్డలారా, నిజమే, మన మొర విని మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. ఈ దినాన్న దేవుని బిడ్డలారా, ఎందుకు నీవు ధన్యుడు అంటే, ప్రథమంగా నిన్ను రక్షించడానికి రక్షించే దేవుడు కనుక. రెండవదిగా దేవుని బిడ్డలారా, కరువులో నిన్ను పోషించి నీ ప్రాణాన్ని మరణం నుంచి తప్పించే దేవుడు ఉన్నాడు. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేసే దేవుడు ఉన్నాడు. నీ రాకపోకలేదు నిరంతరం నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. తరువాత అంటూ ఉన్నాడు ఆయన 145వ కీర్తన 18 ఏముందండి? సమీపంగా మన మొర వినడానికైనా సమీపంగా ఉన్న దేవుడై ఉన్నాడు కనుక ఆయన గొప్ప దేవుడు. ఆయనను దేవుడిగా కలిగిన మనం కూడా ధన్యులము. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మనకు సార్వత్రిక వాగ్దానం ఒకటి ఇచ్చాడు. ఆయన భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఆ 34వ కీర్తన అంటాడు భక్తుడు 34:4, నాకు నేను యెహోవా యొక్క విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. దేవుని బిడ్డలారా, నిజమే. ఇంకొక మంచి మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. 91వ కీర్తన 13వ వచనం అనుకుంటాను, చూడండి. నీవు సింహములను 14వ వచనము. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను 14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. అతడు అంటే ఎవరు?
యెహోవా దేవుడుగా కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా మరొక ఆశీర్వాదం చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదును. నా నామము నెరిగిన వాడు అనగా యెహోవా దేవుడుగా కలిగిన వాడు. యెహోవా దేవుడుగా కలిగిన వాడిని తప్పిస్తాడు ఆయన. ఏం చేస్తాడని? రెండవది గణపరుస్తాడు ఆయన. ఇంకా చాలా ఆశీర్వాదం. అతను మొదపెట్టగా నేను శ్రమలో అతను తోడే ఉంటాను. ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనకు ఉన్నాయండి. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనం ధన్యులము. దేవుడు కూడా ఎవరికి కూడా ఇట్లా ఆశీర్వాదాలు లేవు, ఎవరికి కూడా ఇటువంటి వాగ్దానాలు లేవు. కనుకనే ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు సుమా, ఆయన మహాదేవుడు. అదే ఇశ్రాయేలు దేవుడు మన దేవుడై ఉన్నాడు. కనుకనే మనము ధన్యులము. వాక్యం చెప్తూ ఉంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు ఎంతటి ధన్యత, ఎంత గొప్ప ధన్యత అండి. ఇంకా చూడండి 144వ కీర్తన, 144వ కీర్తన 15వ వచనం చదవండి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. 15వ వచనంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని మరొకసారి చెప్తూ పైన ఏమంటారండి? ఇట్టి స్థితి గల వారు ధన్యులు. ఎట్టి స్థితి కలిగిన వారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా మనకు దేవుడుగా ఉంటే ఏ స్థితిలో ఉంటారో కొన్ని మాటలు చెప్తున్నాడు కీర్తనకారుడు. అదే 144లో 12వ వచనం నుంచి చదవండి. 12వ వచనం నుంచి ఏమిటి ఆ స్థితి? ఏమిటి? యెహోవా దేవుడుగా ఉంటే మనకున్న స్థితి ఏమిటి? 12వ వచనం. కుమారుడు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలది కాదు, 10,000 కొలది కాదు. మా గడ్డి పిల్లలు వేయించున్నవి. మా ఎడ్లు బరువు మోయగలవి. మా వీధులలో దేవుని పిల్లలు ఇక్కడ 12, 13, 14 వచనాలు చూస్తే మా 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 అని ఉంది కదా. ఏమండి? 12వ వచనం మా కుమారులు, తర్వాత మా కుమార్తెలు, మా కొట్లు, మా గొర్రెలు, తర్వాత ఏమంటాడు? మా ఎడ్లు, మా వీధులలో. ఇవన్నీ మా అంటే ఎవరు వారు? యెహోవా దేవుడుగా గల ధన్యులు. వారికి ఎట్టి స్థితి ఉంటుందంటే వారి యొక్క కుమారులు ఎలా ఉంటారని 12వ వచనంలో, మా కుమారులు తమ యవ్వన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమార్తెలు నగరంలోకై చెక్కిన మూల కంబం వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలది గాను, 10,000 కొలది గాను. మా గడ్డి పిల్లలు వేయించున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయించున్నవి. మా వీధులలో చొరబోటేను, ఉరుకులెదురేను లేదు. వాటిలో శ్రమ గల వారి మొర వినబోటేను లేదు. దేవుని పిల్లరా, ఇది యెహోవా దేవుడుగా జరుగుతున్న స్థితి. దేవుని పిల్లరా, నిజమే యెహోవా దేవుడుగా జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు అనుక్షణం నిన్ను కాపాడే దేవుడు, ప్రతి క్షణం కూడా నిన్ను రక్షించే దేవుడు కనుక ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కుడుకుడు నిద్రపడన్న వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, గొప్ప దేవుడు. 148వ కీర్తన చివరిగా చెప్పి ముగిస్తాను నేను. 48వ కీర్తన 4వ వచనం 14వ వచనం చదవండి. 48వ కీర్తన 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించింది. ఏ దేవుడు? ఈ దేవుడు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆ మహాదేవుడే, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడును ఆ దేవుడే సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనలను నడిపించింది. కనుక దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మొదటిగా ఏమిగా ధన్యత అంటే రక్షింపబడ్డాను, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. రెండవ ధన్యత అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికం అనుగ్రహించే దేవుడైనాడు. మూడవ ధన్యత మరణంలో నుంచి మన ప్రాణాన్ని తప్పించగలిగిన దేవుడు ఆయన. కరువులో మనల్ని సజీవులుగా పోషించగలిగిన దేవుడు. నాలుగవ తర్వాత ధన్యత నీ రాకపోకలందు ఎల్లవేళ నిన్ను కాపాడే దేవుడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఆ తదుపరి దీవెన మొర వినడానికి సమీపముగా ఉన్న దేవుడు. ఏ దేవుడు ఇంకొకరు లేరు అంత సమీపంగా నీ మొర వినడానికి దేవుడు, అంత గొప్ప దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉండి మరణం వరకు మనను నడిపించును గాక. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. తల్ల వంచని ప్రార్థించుకుంటాం. దేవుని పిల్లరా, నిజమే ఈ దేవుడు గొప్ప దేవుడు. నీవు యెహోవాను దేవుడుగా కలిగి ఉంటే, ఆయనను భయభక్తులు కలిగి ఉంటే,
దేవుని బిడ్డ పేరు పెట్టినంత మాత్రాన ఆయన బిడ్డవైపోవు కానీ ఆయనకు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకే జీవిస్తే నువ్వు చాలా ధన్యుడు. ఎందుకంటే పరిస్థితులు ఎలా మారినా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా నీ దేవుడు నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. అది బరువా భయపడు, మరణమా భయపడు, ప్రపంచమంతా వెలువలాడచ్చు. కీర్తనాకారుడు అంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 అనుకున్నాను, ఏ అపాయం నీ వద్దకు రాదు. కారణం ఏంటంటే నీవు యెహోవాను దేవుడుగా కలిగి ఉన్నావు కనుక భయపడవలసిన అవసరం లేదు. ఈ దినాన్న దేవుడు బిడ్డరా గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు, సమస్త విషయాల్లో మనం కాపాడే దేవుడు, మన స్థితిని మార్చే దేవుడు, సమస్త ఆశీర్వాదంతో నింపు దేవుడు కనుక అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనము ధన్యులము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉండి మదము వరకు మనను నడిపించుగాక. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా విమోచన గానము నీవే, నీవే నా రక్షణ శృంగము నీవే. పాడగా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచే నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచే నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశను తీర్చి తృప్తి పరచవే. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశను తీర్చి తృప్తి పరచవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచే నీ పరాక్రమ కార్యములు. ప్రతి ఉదయమున నీ
కళ్ళ వచ్చి ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యం నిమిత్తము జాకబ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి కళ్ళ వచ్చి ప్రార్థించండి.